హాయ్ ఫ్రెండ్స్, డిఫికల్టీస్ ఎట్ బ్యాడ్ టైం. పురాణములు, గ్రంథములు, శాస్త్రముల ప్రకారం డిఫికల్టీస్ ఎట్ బ్యాడ్ టైం వస్తే ఏం జరగవచ్చును? ఆ టైంలో మనకు భగవంతుడు మాత్రమే దిక్కు. ఆరోగ్యము, శక్తి పోవచ్చు, బుద్ధి వక్రీకరించవచ్చు, ఉద్యోగము పోవచ్చును, ధనము పోవచ్చును, నాలెడ్జ్ పనికి రాకుండా పోవచ్చును, ఇంటిలో ప్రాణములు పోవచ్చును, ఇంటిలో కుటుంబ సభ్యుల ప్రాణములు పోవచ్చును, హాస్పిటల్ పాలవ్వచ్చు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పోవచ్చు, ఒక్క సమస్య మరిన్ని అనేక సమస్యలుగా మారవచ్చు, ధైర్యము, కాన్ఫిడెన్స్ కూడా పోవచ్చు, భార్యాపిల్లలు దూరం కావచ్చు, విడిపోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, హౌస్ అమ్మాల్సిన పరిస్థితి రావచ్చు, హౌస్ అమ్ముకోవచ్చు, కీర్తి ప్రతిష్టలు పోవచ్చును, మనకు ఉన్న విద్య, విజ్ఞానము సర్వము మర్చిపోవచ్చు, శాస్త్రములు మర్చిపోవచ్చు, సర్వము పోయి దుఃఖముతో కుమిలిపోయి అనేక నిందల పాలవ్వచ్చును, పోలీస్ స్టేషన్లు, కోర్టులకి వెళ్ళే పరిస్థితి. ఆ టైంలో భగవంతుడు మాత్రమే మనకు దిక్కు. అనేక మంది చేతిలో మోసపోవచ్చును. కర్ణుడికి బ్యాడ్ టైంలో ఇలానే జరిగింది. అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే సాక్షాత్తు సీతారాములు కూడా బంగారం లేడని నమ్మి మోసపోయి రావణాసురుని వలన సీతారాములు దూరంగా ఉండి దుఃఖముతో కుమిలిపోయిన పరిస్థితి. శాస్త్రములు కూడా మర్చిపోవచ్చు. సో ప్లీజ్ ఎంకరేజ్ పీపుల్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, సమస్త లోకా సుఖినో భవంతు, హెల్ప్ ఎవర్, హర్ట్ నవర్. ప్లీజ్ ఎంకరేజ్ పీపుల్. థ్యాంక్ యూ.